ఒక క్రైస్తవ విశ్వాసి తన గ్రామం పక్కన ఉన్న కొండపైకి వెళ్ళి ప్రతిరోజు సాయంకాలం ప్రార్థించి వచ్చేవాడు. ప్రతిరోజులాగే ఒకరోజు సాయంకాలం ప్రార్థనకి వెళ్ళాడు. కొండ పైన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన ముగించే లోపు ఆకాశంలో మబ్బులు వచ్చాయి, చీకటి కమ్ముతుంది. ఆ మబ్బులు వర్షంగా మారిపోయి ఒక కుంభ వర్షం ప్రారంభమయ్యింది. ఆ కొండపై నుంచి ఎలా దిగాలో అర్థం కావట్లేదు. కాళ్ళు జారిపోతున్నాయి, దారి కనిపించట్లేదు. ఒక్కసారిగా తను నడుస్తున్న ఆ దారిలో జారి పడిపోయాడు. జారి పడిపోతూ ఉన్నప్పుడు ఆయన చేతికి ఒక కొమ్మ దొరికింది. ఆ కొమ్మ దొరికినప్పుడు కేకలు వేస్తున్నాడు, రక్షించండి, రక్షించండి. ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతున్నాడు. రక్షించండి, రక్షించండి అంటే ఆ దగ్గరలో రక్షించడానికి ఎవరు లేరు. ఇంతలో ఒక స్వరం వినబడింది. ఆ స్వరం చెప్తుంది, నువ్వు పట్టుకున్న ఆ కొమ్మను నువ్వు విడిచిపెట్టేయి. నువ్వు పట్టుకున్న ఆ కొమ్మను విడిచిపెట్టేయి. నువ్వు పట్టుకున్న ఆ కొమ్మను విడిచిపెట్టేయి. దేవుడు 3 సార్లు తన స్వరంతో ఆ సేవకునికి మాట్లాడుతున్నాడు. నువ్వు పట్టుకున్న కొమ్మను విడిచిపెట్టేయి. ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేశాడు. రాత్రంతా ఆ వర్షంలో తడిచిపోయి ముద్దయిపోయి ఆ కొమ్మను పట్టుకొని రాత్రంతా ఎప్పుడు తెల్లవారుతాదా అని కనిపెట్టాడు. చీకట్లు విడిపోతూ ఒక్కసారిగా వెలుగొచ్చింది. ఆ కొమ్మ పట్టుకొని నేను ఎక్కడున్నానని కిందకు చూస్తే భూమికి అడుగు దూరంలో ఉన్నాడు. చూడండి, దేవుని స్వరానికి లోబడితే ఆ రాత్రి చక్కగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవాడు. రాత్రంతా స్ట్రగుల్ అయ్యాడు, రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా బతుకుతానో లేదు అనే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన విశ్వాస యాత్రలో చిన్న విషయాల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. చిన్న విషయాల్లో కూడా దేవుని మీద నమ్మకం ఉంచుదాం.